నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. అయితే ఏంటంటే ముఖ్యంగా మన వ్యవసాయంలో 4 కావాలి. ఒకటేంటి ఫస్ట్ భూమి కావాలి. అంతే కదా. అంతే. తర్వాత ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, తర్వాత డబ్బు క్యాపిటల్. ఈ 4 మనకి ముఖ్యం అన్నమాట. మరి దాంట్లో ముఖ్యంగా ఏంటంటే భూసారం అనేది మనకి మనిషికి ఏదన్నా జబ్బు వచ్చినప్పుడు రక్త పరీక్ష ఎలా ఉంటుందో దీనికి భూసార పరీక్ష అనేది అట్లాంటిది. ఇప్పుడు బయట మనకి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు కదా, అలాగే భూమికి కూడా భూమిలో ఎంత సారం ఉంది, ఇంకా ఎంత వేయాలి, ఎంత అవసరం ఉంది. మన వాళ్ళు ఏంటంటే రైతులు అవసరం ఉన్నా లేకపోయినా విచక్షణ రహితంగా చాలా ఎక్కువ వేసేయటం మూలాన ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని ముఖ్యంగా ఏంటంటే మీకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వటం ముఖ్య కారణం ఏంటంటే మీరేంటంటే రైతు జనరల్గా ఏదన్నా రాగానే ఫస్ట్ వచ్చేది మీ దగ్గరికి వస్తాడు కాబట్టి మీకు కూడా ఏంటంటే శాస్త్రపరమైన పరిజ్ఞానం కనుక ఉండేటట్లయితే వాళ్ళకి సరైన సలహాలు ఇవ్వగలగటానికి బాగుంటుందన్న ఉద్దేశంతో మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు వాళ్ళు వచ్చారు, దానికి pH అంటే ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండాలి, ఎంత ఉంటే మంచిది, ఎట్లా పంటలు పండేది, ఎప్పుడు ఎంత అంటే పంటలు పండదు, అలాగే ఈసీ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి వీటన్నిటిని మళ్ళీ మేడము మీకు మెయిల్స్లో పంపిస్తారు కాబట్టి అవి నేర్చుకొని మనందరం కూడా రైతుకు శ్రేయోభిలాషులుగా ఉండాల్సిన అవసరం మనందరి మీద బాధ్యత ఉంది. కాబట్టి మీ అందరూ కూడాను రైతుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని అవసరమైనవి అనవసరమైనవి ఏదో ఆలోచించుకొని రైతుకి అవసరమైనవే మీరందరూ ఇచ్చి ఆయన యొక్క అభివృద్ధికి తోడ్పడాలని అందరితో కోరుకుంటూ నేర్చుకున్నారని అనుకుంటున్నాము. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మనకు ఫోన్ నెంబర్ ఉంది, దానికి ఫోన్ చేస్తే మీకు చెప్పడం జరుగుతుంది. మరి అవకాశం ఇస్తుంది అందరికీ ధన్యవాదాలు. శాంపుల్ ఫార్మర్ తెచ్చిస్తాడు కదా, 10 grams ఆయిల్ తీసుకుంటాము, 20 ml డిస్టిల్ వాటర్ పోస్తాం అనమాట. అంటే అంతే అదే 20 grams ఆయిల్ తీసుకుంటే 40 ml డిస్టిల్ వాటర్ పోస్తాం. అంటే ఎన్ని రేషియో, 1:2 రేషియోలో మనం సాయిల్ వాటర్ కలిపి పెట్టుకోవాలి. కలిపి ఇలా ఒక అరగంట కంటిన్యూస్గా స్టిర్ చేసుకుంటాం అనమాట. చేసుకుంటే ఈ pH ఇట్లా మధ్య మధ్యలో చేస్తా ఒక అరగంట అలా మనం ఉంచుతాం. దీన్ని ఇట్లా అంటే 10 grams ఆయిల్ చూడండి, ఇది చూసారా, ఈ మట్టి ఇది తగులుకుంటాం ఇట్లా మనం. అదే దీనికైతే తగలదు, దీనికి సపరేట్ రాడ్లు పెడతారు మన వాళ్ళు. ఇది చూసారా, దీనికైతే తగలలేదు ఎక్కువ, దీని మీద దీని pH ఎక్కువ ఉంటుంది. ఇది కూడా చూసారా చిక్కగా ఉంటుంది కొంచెం. ఇది ఎక్స్పీరియన్స్ మీద ఉంటుంది, దానివల్ల పెద్ద ఏమి ఉండదు. దీనికి సపరేట్ రాడ్లు పెడతారు మా వాళ్ళు, ఇంకా పెట్టలేదు. దేని రాడ్ దానికి పెడతారు. అంటే 10 grams ఆయిల్ 20 ml డిస్టిల్ వాటర్ వేసేసి అరగంట కంటిన్యూస్ షేక్ చేసి పెడతాము. ఇంకా దీంట్లో కరెక్ట్గా మనం ఇట్లా అబార్ట్ అని నొక్కితే వెనక్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మళ్ళీ pH అని నొక్కి మళ్ళీ పుట్ శాంపుల్ సొల్యూషన్ సెంటర్. సెవెన్ 7.249 7.3 దాకా వస్తుందండి. అది మనకి ఎక్స్పీరియన్స్ మీద అప్పుడు కొంచెం అలా ఉంచుతాం. మళ్ళీ దీన్ని మనం డిస్టిల్ వాటర్ ఇలా కడుక్కుంటాం అనమాట. ఒక్కోటి ఇలా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇది సేంద్రీయ కర్బన శాతం ఎంత ఉన్నదని తెలుసుకోవడానికి ఇదమ్మా. సేంద్రీయ కర్బనం అంటే తెలుసు కదా మీకు, ఆర్గానిక్ కార్బన్ పర్సెంటేజ్. ఇది మామూలుగా ఇది మధ్యస్థంగా ఆలివ్ గ్రీన్ ఉంది కదా, ఇది మధ్యస్థం అనమాట. ఇప్పుడు వచ్చే నెలలన్నీ ఎక్కువ మధ్యస్థం ఉంటుంది. 0 నుంచి 0.50 మధ్య ఉంటే కనుక సేంద్రీయ కర్బనం తక్కువ ఉన్నట్టు, 0.50 నుంచి 0.75 మధ్య ఉంటే మధ్యస్థం ఉన్నవారు, 0.75 కన్నా ఎక్కువ ఉంటే ఎక్కువ ఉన్నట్టు సేంద్రీయ కర్బనం. ఇది ఏంటి, 1 grams ఆయిల్ శాంపుల్ తీసుకుని 2 ml పొటాషియం డైక్రోమేట్, 2 ml సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసి మనము దీంట్లో ఒక ½ an hour ఇలా ఉంచేస్తామమ్మా. అక్కడ డైజెషన్ జరుగుతుంది. పొటాషియం డైక్రోమేట్, సల్ఫ్యూరిక్ యాసిడ్ రెండు అయిపోయాక మనము దీంట్లోకి ఒక 10 ml మనం డిస్టిల్ వాటర్ వేస్తాం. డిస్టిల్ వాటర్ ఈ కలర్ వస్తుంది. లో అనుకోండి ఆరెంజ్ కలర్ వస్తుంది, ఇది మీడియం అనమాట. అదే డార్క్ ఉంది అనుకోండి కొంచెం బ్లూ కలరు, కాపర్ సల్ఫేట్ కలర్, బ్లూ కాపర్ సల్ఫేట్ దగ్గరగా కొంచెం ఈ షర్ట్స్ కలర్లో కొంచెం అటు ఇటుగా వస్తాం, బ్లూ కలర్లో వస్తుంది. ఇది సేంద్రీయ కర్బన శాతము నెలలో ఎంత ఉన్నదన్నది మనం తెలుసుకోవడానికి ఈ టెస్ట్ ఉపయోగిస్తాం. ఈ సేంద్రీయ కర్బనం అనేది ఇప్పుడు నెలలో తక్కువ ఉన్నది, దాన్ని ఎలా సరి చేసుకోవాలి? సేంద్రియ ఎరువులు వేసుకోవడం ద్వారా సేంద్రియ ఎరువులు వేసుకోవాలి.
అంతేగాని మీరు ఎంత నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం వేసినా సరే ఏమి యూజ్ ఉండదు. అవి మాత్రమే అది మన సేంద్రియ ఎరువులు మాత్రం ఫార్మేడ్ మెన్యూరు, గ్రీన్ మెన్యూరు అట్లా మెయిన్ లేకపోతే వెర్మి కాంపోస్ట్ అలాంటివి వేసుకుంటే ఇది ఈ సేంద్రియ కార్బన్ శాతం అనేది సాయిల్ హెల్త్కి రిలేటెడ్, సాయిల్ ప్రొడక్టివిటీ, సాయిల్ ఫర్టిలిటీకి రిలేటెడ్ అది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మీరు ఎట్లా అంటే మనమందరం ముందు మనుషులు మనమందరం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మనకు అన్నీ కరెక్ట్గానే ఉండాలి. ఆరోగ్యం సెట్ అయ్యాక ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నది అని చెప్పి మీరు ఫుడ్ బూస్ట్లు, హార్లిక్స్లు ఆ ఫుడ్ ఈ ఫుడ్ తింటే మీకు ఇంకే టాబ్లెట్స్ మల్టీవిటమిన్ వేసినా మీకు విటమిన్ డి అనేది రాదు. మీరు సన్ రేస్కి ఎక్స్పోజ్ అవ్వాలి, లేదా విటమిన్ డి అది ట్యాబ్లెట్ మ్యాజిక్ అది ట్యాబ్లెట్ సపరేట్గా వస్తుంది అనుకోండి. సన్ రైజ్కి మీరు ఎక్స్పోజ్ అవ్వాల్సిందే, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి సన్లో కూర్చోబెట్టాలి. అలాగే ఇప్పుడు ఇది కూడా అంతే, సాయిల్ ఇది హెల్త్. మనం విటమిన్ డి ఎట్లా మనకు అది తక్కువ క్వాంటిటీలో కావాలి, మన ఆరోగ్యం ఎలానో ఇది కూడా అంతే. ఇది తక్కువ క్వాంటిటీలో కావాలి, నేల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇందాక చెప్పాను 0.50 నుంచి 0.75 మధ్య ఉంటే మధ్యస్థం సేంద్రీయ కర్బన శాతం. అదే దీనికి మీరు సేంద్రీయ కర్బన వల్ల ఎంత నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం ఎరువులు వేసినా సరే నేల ఆరోగ్యం బాగోదు, నా ప్రొడక్టివిటీ పెరుగుద్ది కానీ ఇతరత్ర ఫ్యూచర్లో ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఇది ఎవరు వాడలేదు కదా, ఉండే కొద్దీ నేల ఆరోగ్యం దెబ్బతింటుందని మనం ఇప్పుడు వీళ్ళందరూ జగ్గి వాస్తారు, వీళ్ళందరూ సేంద్రీయ కర్బన శాతం తగ్గిపోతుందని వాళ్ళు ఈ వేరే దేశాల్లో సేంద్రీయ కర్బన శాతం మనకన్నా వాళ్ళకి 3, మనకేంటి 0.50 నుంచి 0.75 ఇట్ సెల్ఫ్ మనకు మీడియం. కానీ వేరే దేశం వాళ్ళకి 3 మీడియం పెట్టారు, ఇథియోపియా అటకల్లా. అట్లా వాళ్ళు ఇప్పుడు అందరికీ సేంద్రీయ కర్బన శాతం అవగాహన వచ్చేసి నేల ఆరోగ్యం బాగుండాలి అన్న దాని మీద మనం ఇది కూడా ఇట్లా ఫస్ట్ నేల ఆరోగ్యం బాగుంటేనే మిగతాదంతా సాయిల్ ప్రొడక్టివిటీ కనుక ప్లాంట్ మొత్తం బాగుంటుంది అనమాట. అంటే మనం దీనికి మనము సేంద్రీయ కార్బన్ శాతం పెంచుకునేటట్లు మనం చూసుకోవాలంటే సేంద్రియ ఎరువులు వాడాలి. అది మనం నత్రజని పిహెచ్ఈసి ఓసి చెప్పానమ్మా. తర్వాత నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం ఇవన్నీ మేజర్ న్యూట్రియంట్స్ అంటే స్థూల పోషకాలు, ప్రధాన పోషకాలు, స్థూల పోషకాలు అవి ఎన్పికే. నేను అక్కడ నైట్రోజన్ మిషన్ అక్కడ ఉంది, అక్కడ చెప్తాను. ఇది ఫాస్ఫరస్ అంటే ఇది ఫాస్ఫరస్ ఎందుకు వేరు పెరగడానికి ఉపయోగపడుతుంది తెలుసు కదా. ఫాస్ఫరస్ రూట్ డెవలప్మెంట్. ఇది మనం ఫాస్ఫరస్ అనేది ఇది కలోరీమీటర్. ఇది మన ఫాస్ఫరస్ అనేది కలర్. ఇప్పుడు చూడు మనం 1 గ్రామ్ సాయిల్ తీసుకుని సోడియం బైకార్బోనేట్ షేకింగ్ చేస్తాం, మీకు అవన్నీ ఇంకా అంత డెప్త్ వస్తుంది. సోడియం బైకార్బోనేట్ అంటే బేకింగ్ సోడా, అదేంటంటే ఫాస్ఫరస్ని పట్టి ఉంచే గుణం అనమాట. అది దాన్ని షేకింగ్ చేసి దాన్ని ఫిల్టర్ చేసేసి దాంట్లో యాస్కార్బిక్ యాసిడ్ అలా కొన్ని కెమికల్స్ వేస్తాం, మీకు అవన్నీ అంత డెప్త్ అవసరం లేదనమాట. అలా వేసేసాక మనము దానికి ఇలా తీసుకొస్తాం అనమాట. ఇందాక యాస్కార్బిక్ యాసిడ్ ఇది ఆర్థోఫాస్ఫేట్ అన్నమాట. ఇది ఆ కలర్ ఇట్లా వచ్చేస్తుంది, బ్లూ కలర్. ఇది ఆర్థోఫాస్ఫో మాలిబ్డిటీ అంటారు అన్నమాట. ఇది ఇలా దీంట్లో ఫాస్ఫరస్ తక్కువ ఉంటుంది, దీంట్లో మధ్యస్థం ఉంటుంది ఫాస్ఫరస్. ఇట్లా ఉన్న దాంట్లో ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది, మనకు అర్థమవుతుంది అనమాట. ఇది మనము ఏంటిది దీనిలో మనం ఇప్పుడు తక్కువ ఉన్నది ఎక్కువ ఉన్నది దీంట్లో మనం కలర్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ కలర్ని బట్టి తెలుస్తుంది కాబట్టి ఈ కలర్ని క్యాప్చర్ చేస్తుంది కదా. ఈ మీటర్ ఇట్స్ కలోరీమీటర్. ఫాస్ఫరస్ దేంట్లో టెస్ట్ చేస్తామంటే కలోరీమీటర్తో టెస్ట్ చేస్తాం. దీన్ని ఇలా పెట్టేసుకుని మనం ఇది ఫుడ్ రిఫరెన్స్, దీంట్లో అబ్జర్బెన్స్ రీడింగ్ తెలుసు. ఫుడ్ శాంపుల్ అంటే ఈ శాంపుల్ ఆల్రెడీ ఇదే రిఫరెన్స్ పెట్టి డిస్టిల్ వాటర్ కదా అని పెట్టాను, చూపించాను. 0 వచ్చింది. డిస్టిల్ వాటర్ ఫాస్ఫరస్ లేదు మనం చెప్పాలి. మనం ఒక్కోసారి మన బ్లాంక్ కూడా తయారు చేసి పెట్టుకుంటాం.
0.029. ఇందాటి మీద ఇది ఎక్కువ ఉంది కదా. ఇది ఫాస్ఫరస్ అమ్మ. సల్ఫర్ కూడా దీంట్లోనే మనం ఇట్లాంటి కలరిమెట్లో సల్ఫర్ అనేది మనం కాల్షియం క్లోరైడ్గా టెస్ట్ చేసి గమకేష వేసి సల్ఫర్ కూడా ఇలానే టెస్ట్ చేసుకుంటూ చూస్తాం అన్నమాట. ఇలా ఇవన్నీ పెట్టుకొని ఇది కలరిమీటర్ ఫాస్ఫరస్ అయిపోయింది. ఇది సల్ఫర్ అన్నమాట. ఇది మనము కాల్షియం క్లోరైడ్తో షేకింగ్ చేసుకొని పెట్టుకుంటామండి. చేసి దీనిలో గమకేష వేస్తాము. గమకేష అనేది తెలుసు కదా, గమ్ము లాంటిది. అది సల్ఫైడ్ని, సాయిల్లో ఉన్న సల్ఫైడ్ని పట్టి ఉంచుతాను కొల్లైడ్స్ పాను. అబ్జర్వెన్స్ మోడ్లో పెడతాము. అంటే ట్రాన్స్మిషన్లో పెడితే మనం ఎంత 100% అవునా లేదా అని చెక్ చేసుకుంటాము. ఎగ్జామ్లో పెట్టి ఫుడ్ రిఫరెన్స్ పెట్టేసి డిస్టిల్ వాటర్ పెట్టేసి ఫుడ్ శాంపుల్ ఇది కూడా ఉంటుంది. డిస్టిల్ వాటర్ ఆల్రెడీ 0. సల్ఫర్లో కూడా మనకు డార్క్గా ఉంది. దీంట్లో డార్క్ ఏది కొంచెం మధ్యలో డార్క్ కనబడుతుంది. మధ్యలో డార్క్ ఇది కొంచెం లైట్ సల్ఫర్. ఇదిగోండి 0.054. వీటికన్నీ మనం క్యాలిబ్రేషన్లో గ్రాఫ్లు అన్నీ చేసుకుని వాటికి మళ్ళీ కన్వర్షన్ ఫ్యాక్టర్ వేసి చేసుకుంటామండి. రెండు కలిపాము. మామూలుగా వేరేది పెడతారు మనం. లేకపోతే దాంట్లో నీరు వేరా అంటే ఇది ఇక్కడ ఫ్లేమ్ వస్తుంది చూసారా, లైట్ పాస్ అవుతుంది ఇక్కడ. మళ్ళీ ఇది నేలలో పొటాషియం ఎంత ఉన్నదని తెలుసుకోవడానికి వాడతాము. మనం పొటాషియాన్ని మన న్యూట్రన్ నార్మల్ అమోనియం ఎసిటేట్ అండ్ సొల్యూషన్తో మనం షేక్ చేసుకుని ఒక 5 minutes షేక్ చేసుకుని ఇలా మా వాళ్ళు ఫిల్టర్ చేసి పెడతారు. ఫిల్టర్ చేసింది ఇవన్నమాట. ఇవి దీంట్లో ఏమవుతుందంటే పొటాషియం అనేది న్యూట్రన్ నార్మల్ షేక్ అయిపోయి పొటాషియం దీంట్లో ఎంత ఉన్నదో తెలుసుకోవడానికి మనం వాడతాం. దీన్ని ఇలా వాటర్లో పెడతాం కదా. ఇది దీంట్లో ఏమవుతుంది, ఈ పొటాషియం కరిగి ఉన్నది సాల్వెంట్లోకి ఇలా వెళ్ళేసి ఆటమ్స్ ఎగ్జైట్ అయిపోతాయి. ఎగ్జైట్ అయిపోయి మనం ఇక్కడ ఇది ఉంది కదా ఫ్లేమ్, ఆ ఫ్లేమ్లో ఒక ఎగ్జైట్ అయ్యి మళ్ళీ మామూలుగా ఒక సర్టన్ వేవ్ లెంత్ రిలీజ్ చేస్తాం. ఆ వేవ్ లెంత్ని బట్టి దానిలో పొటాషియం స్థాయి ఎంత ఉన్నదో మనం ఇక్కడ టెస్ట్ చేసి డైరెక్ట్గా రీడింగ్ ఎక్కడ వచ్చేస్తాం. ఇది 3 రన్ క్యాలిబ్రేట్ విత్ స్టాండర్డ్స్. మనం ముందు ఇంకొక స్టాండర్డ్స్ ఇచ్చుకోవాలి ప్రతిదానికి మిషన్కి. వాటికైతే డిస్టిల్ వాటర్ అయితే మనకు వాటికి కూడా ముందే మన గ్రాఫ్లు, వీటికి కూడా అన్ని గ్రాఫ్లు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాం. క్యాలిబ్రేషన్ దగ్గర వాటికి 10, 7, 4, 9 ఎలా పెట్టుకున్నాము. ఇది కూడా అంతే. దీనిలో క్యాలిబ్రేట్ స్టాండర్డ్స్ అని అడుగుద్ది. ఇది మనం 10 ppm 100 ppm రెడీ చేసి పెట్టుకుంటాం మనం.
అన్నీ ఇది అడుగుద్ది హాస్పిటల్ డిస్టిల్ వాటర్ దీన్ని పెట్టండి దాన్ని పెట్టండి అన్నీ అది అడుగు 1 year అది మొత్తం అయిపోయాక అది 1 year 2 years పడుతుంది అండి. ఇది మనకి స్టాండర్డ్స్ అడుగుతుంది. ఇది అడిగిన స్టాండర్డ్స్ మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటాము. అప్ చేసుకొని పెట్టుకుని ఇది ఫీడ్ ఇస్తాం. ఒక నిమిషం ఫీడ్ చేసుకున్నాక ఏంటమ్మా ఇక ఇక్కడ రీడింగ్ వచ్చేస్తుంది. ముందు ఇదంతా మనము స్టాండర్డ్స్ ఇచ్చుకుని మిషన్ ఇది 10 మన నోన్ స్టాండర్డ్స్ అన్ని తీసేసుకుంటుంది మిషన్ రెడీ చేయాలి. ప్రతిసారి మిషన్ క్యాలిబ్రేట్ చేయాలన్నమాట. 100కి 10కి ఇట్లా ఇవన్నీ మళ్ళీ గుర్తుపెట్టుకుంటాం. ఏది 10 ఏది 100 మర్చిపోతామని. ఇదేంటి డిస్టిల్ వాటర్ నిండుగా పోసుకుంటాము. ఇది 10 అనమాట. ఇది అంటే 100 ppm 10 ppm మనం ఆల్రెడీ వీటికి ఫీడింగ్ ఇస్తున్నాం అనమాట. డిస్టిల్ వాటర్ ఎక్కువగా దీన్ని నిండుగా ఉంచుకుంటాం అనమాట. ఇవి మళ్ళీ ఇవి శాంపిల్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాయి. ఇది బ్యాచ్ శాంపుల్ అన్నీ ఫీడ్ చేసుకోవచ్చు యాజ్ పర్ డిస్టిల్ వాటర్. ప్రతిసారి మధ్యలో డిస్టిల్ వాటర్ ఇచ్చుకుంటాం యాస్పిరేషన్ అన్నమాట. ఇప్పుడు శాంపుల్ ఇమ్మని అడుగుతుంది యాస్పిరేషన్. ఈ శాంపులే మన డిస్టిల్ వాటర్ అంటే ఇచ్చాను అనుకోండి. ఇది డిస్టిల్ వాటర్ కదా, ఇదే శాంపుల్ అన్నట్టు నేను ఎంటర్ నొక్కుతాను. 0 రీడింగ్ వస్తుంది. ఇది జస్ట్ మీకు చూపించడానికి చెప్తున్నాను. ఇదిగోండి 0 అంటే మన డిస్టిల్ వాటర్ కొంచెం వీటికి అదే డిస్టిల్ వాటర్ వాడాను. సపరేట్ వేరే డిస్టిల్ వాటర్ వాడితే మొత్తం వస్తుంది. ఈ 10 100 చూసి క్లీనింగ్ పెట్టుకున్నాను కదా, అది ఇంకా 0 కింద అనమాట. అది అప్లై శాంపుల్ యాస్పిరేట్ డిస్టిల్ వాటర్ ప్రతిసారి డిస్టిల్ వాటర్ ఇవ్వాలి మనం. శాంపుల్ ఇంకా ఒక్కోసారి ఎక్కువ ఉంటే 100 కూడా వస్తుంది. 1 అట్లా వస్తుంది. ఎప్పుడైనా ఫార్మర్స్ తీసుకొస్తే వాళ్ళు తడి మీద తీసుకొచ్చారనుకోండి, ఇట్లా ఆరబెడతాం అనమాట. దాదాపు ఇంటి దగ్గర ఆరబెట్టుకోమని చెప్తాను. కొంతమంది ఆరబెట్టాలి. ఎప్పుడైనా మీరు విడిగా ఎండలో ఆరబెట్టకూడదు. ఎందుకంటే మైక్రో న్యూట్రియన్స్ ఐరన్ అంతా వెళ్ళిపోతుంది ఎండలో. తర్వాత మీరు ఇట్లా దీన్ని పౌండింగ్ చేసేటప్పుడు తుప్పుపట్టిన ఇనప సుత్తితో వాటితో పౌండింగ్ చేయకూడదు. చెక్క దాంతో బాదాలి పౌండింగ్. ఇది మనకు ఇలా మనం ఇందాక చెప్పండి షేక్ చేస్తాం అని చెప్పాము అదన్నమాట. ఇది నైట్రోజన్ మిషన్. ఇది కొత్తది నైట్రోజన్. ఇది ఓల్డ్ అమ్మా. ఇది అది కొత్తది అయితే ఇంకా మనం దానిలో మనం ఇంకా కూలింగ్ అడిగాము. దీంట్లో లేటెస్ట్ అడిగాము. నైట్రోజన్ ఎనాలిసిస్ వాడేదమ్మా. దీని పేరేమన్నా వస్తుంది L+L8X నైట్రోజన్ డిస్టిలేషన్ యూనిట్. ఇది నైట్రోజన్ డిస్టిలేషన్ యూనిట్. నేలలో మనకు నత్రజని ఎంత ఉన్నదో తెలుసుకోవడానికి ఇది వాడతాం అన్నమాట. ఇదేంటంటే డిస్టిలేషన్ యూనిట్, నైట్రోజన్ డిస్టిలేషన్ యూనిట్. మనకి ఇక్కడ ఇది డిస్టిలేషన్ ట్యూబ్ అంటారు. దీంట్లో KMnO4 మనం 5 grams సాయిల్ శాంపుల్ తీసుకుంటాము. సాయిల్ శాంపుల్ లక్ష్మి సాయిల్ శాంపుల్ ఏమైనా ఉన్నాయా లక్ష్మి? ఇక్కడ ఈ వాటర్ తిప్పుకోవాలమ్మా. ఇది డిస్టిలేషన్ కూలింగ్ ఎఫెక్ట్ కోసం వాటర్ ఇట్లా వస్తుంది. మళ్ళీ ఈ వాటర్ ఇలా డ్రైన్ అవుట్ అయిపోతూ ఉంటుంది. అది ఇంకా లేటెస్ట్ మిషన్ అనమాట. ఇక్కడ వాటర్ వేస్ట్ అవుతుంది. వాటర్ వేస్ట్ అవ్వకుండా చేయమని అడుగుతున్నాం. అది కొత్త తెచ్చాము. ఇక్కడ 5 grams ఫస్ట్ ఏంటంటే మనం వితౌట్ సాయిల్ శాంపుల్ రన్ చేస్తాం ఇన్స్ట్రుమెంట్ని.
బ్లాంక్ ఇక్కడ సాయిల్ శాంపుల్ ఏం లేకుండా వేస్తాం అన్నమాట. ఇది ఆటోమేటిక్గా అన్నీ తీసుకుంటుంది. ఇక్కడ KMNO4 ఉంటుంది, ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ ఉంటుంది, బోరిక్ యాసిడ్ ఇక్కడ ఉంటుంది. ఈ బోరిక్ యాసిడ్ మనం ఏం చేస్తామంటే అంతకుముందు బోరిక్ యాసిడ్ ఇలా ఉండేది, ఇది ఆటోమేటిక్గా డైరెక్ట్గా తీసుకునే బోరిక్ యాసిడ్ మనం ఇట్లా విడిగా వేసుకుంటాం అనమాట. కరెక్ట్గా 10 ml వేసుకోవాలి దీంట్లో. 20 ml బోరిక్ యాసిడ్ ఇక్కడ కొలుచుకున్నాం. 20 ml బోరిక్ యాసిడ్. రన్ అంటే ఇలా వచ్చేస్తుంది. KMNO4 వస్తుంది చూస్తుంది. KMNO4 అంటే తెలుసుక పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్. ఇది బోరిక్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. ఇది బోరిక్ యాసిడ్ ఇక్కడ వేసాము. ఇలా ఇవన్నీ అయిపోయి ఆటోమేటిక్గా మిషన్ 6 minutesకి మనం సెట్ చేసి పెడతాము. 6 minutes అయిపోయాక మిషన్ అయిపోయినట్టు ఇది ఆటోమేటిక్గా అయిపోయి మన సౌండ్ వస్తుంది. అంటే అప్పుడు దీంట్లో మనకి ఏంటంటే KMNO4 కలిసింది, సోడియం హైడ్రాక్సైడ్ కలుస్తుంది. దీనికి కలిసి ఇక్కడ మనం డిస్టిలేషన్ జరిగేస్తే ఇక్కడ అమోనియా లిబరేట్ అవుతుంది. ఈ లిబరేటెడ్ అమోనియాలోంచి మనం నైట్రోజన్ ఎంత ఉన్నది మన బ్యాక్ టైట్రేషన్ కింద ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసి ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ దీంట్లో పెట్టుకుంటాం అన్నమాట. దీనిలో ఇది వచ్చేసాక మనం మిక్సర్ ఇండికేటర్ వేసి మనము ఇక్కడ మళ్ళీ టైట్రేషన్ చేస్తాం. దీంట్లో వచ్చాక అప్పుడు సాయిల్ కలర్ పింక్ కలర్ వస్తుంది అనమాట. అప్పుడు అయిన దాన్ని కూడా ఫస్ట్ బ్లాంక్ తీసుకుంటాం. బ్లాంక్ అంటే వితౌట్ సాయిల్ శాంపుల్. నేను ఫస్ట్ బ్లాంక్ పెట్టాను. తర్వాత ఇది అయిపోయాక మనం సాయిల్ శాంపుల్ మళ్ళీ ఇంకో డిస్టిలేషన్ యూనిట్లో తీసుకుని, డిస్టిలేషన్ యూనిట్ ఇక్కడ ఉంటాయి, దీనిలో ఇది వేసేసుకుని మళ్ళీ సేమ్ ఇదే ప్రొసీజర్ చేస్తాం. చేస్తే మనకు మళ్ళీ ఇట్లానే చేస్తే రీడింగ్ టైట్రేషన్ అంతా చేసుకుంటే ఇది ఒక రీడింగ్ వస్తుంది. ఈ బ్లాంక్ ఎక్కువ 0.60 లైక్ 0.50 అలా వస్తుంది ఈ బ్లాంక్. తర్వాత శాంపుల్ వాల్యూ వస్తుంది. శాంపుల్ వాల్యూ మైనస్ బ్లాంక్ వాల్యూ ఇంటూ మనం 120.44 అని మనకు అక్కడ అది ఎంత అన్నది మనం ఇంత ప్లౌ డెప్త్ ఆఫ్ సాయిల్ 2.24 అండ్ 10⁶ అనేది ఒక మన హెక్టేర్కి ప్లౌ డెప్త్ ఆఫ్ సాయిల్ వెయిట్ అంటారు. అంత ఉన్నప్పుడు మనం ఇంత సాయిల్ మనం తీసుకున్న 5 grams ఎంత ఉంటుంది అన్నది మన ఫార్ములా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంతా ఉంటుంది. అప్పుడు అలా చేస్తే 125.44 వస్తుంది. అదే ఈ శాంపుల్ వాల్యూ మైనస్ బ్లాంక్ వేసి 125.44 వేస్తే మనకు నైట్రోజన్ వాల్యూ kg/hectareలో డైరెక్ట్గా ఎంత అనేది మనకు వస్తుంది. ఓకేనా? ఇది కొద్దిసేపు ఉంటే మిషన్ ఆటోమేటిక్గా అవుతుందాం. ఇంకా 5 minutes పడుతుంది, కానీ మీరు టైం సరిపోదాం. నేను అక్కడ వేస్తాను ఇంకో ఇన్స్ట్రుమెంట్. ఇది ఫోటోమీటర్ అంటే ఇది కూడా సేమ్ ఇందా ఫ్లేమ్ ఫోటోమీటర్ కొంచెం డిఫరెంట్ అనమాట. అక్కడైనా ఏమి అక్కడ ఆ ప్రిన్సిపల్ వేరు, ఇది అబ్జార్ప్షన్ అనమాట. అది కొంచెం ఎమిషన్ ఉంటుంది. స్పెక్ట్రమ్ ఏంటమ్మా క్యాలిబ్రేషన్, దీనికి కూడా క్యాలిబ్రేషన్ ఉంటుంది. ఉంటుంది ఇవన్నీ. అదే మన జింక్, ఐరన్, మ్యాంగనీస్ మనం నోన్ స్టాండర్డ్స్తో క్యాలిబ్రేట్ చేసి పెట్టుకుంటాం. రెండు క్యాలిబ్రేషన్స్ అవి చూపించామా ఎక్కడ ఉన్నాయి అవి? ఇక్కడ ఉన్నాయి కదా అవి, వాళ్ళకి అవి చూపించాం. అక్కడే ఉంటాయి. ఇవి జింక్, ఐరన్, మ్యాంగనీస్, కాపర్ 4 ల్యాంప్స్ ఉంటాయి. ఇది మన ఫస్ట్ జింక్ అని ఇక్కడ పెట్టాం అనుకో, అక్కడ జింక్ పోతే చక్కరగా జింక్ దాని ఎదురుగా వస్తుంది. ఇక్కడ ఇవన్నీ నోన్ స్టాండర్డ్స్, జింక్ స్టాండర్డ్స్ వరకు బయట జింక్ అది ఇలా జింక్ వస్తుంది అనమాట. మనం ఇక్కడికి వచ్చాక ఇక్కడ మనం పీక్ ఇచ్చుకుంటాం. పీక్ ఇలా పీక్ అంటే ఇట్లా అంటే కరెక్ట్గా ఆ పర్టికులర్ వేవ్ లెంత్ దగ్గర ఈ వేవ్ లెంత్ 213.9 ఈ వేవ్ లెంత్ దగ్గర కరెక్ట్గా ఈ వేవ్ లెంత్ ఉన్నదా లేదా అన్నది మనం ఇప్పుడు ఎట్లా అంటే వంట చేసేటప్పుడు బర్నర్ సరిగ్గా ఉన్నాయా లేదా, లీకేజ్ ఎక్కడ ఉన్నదా ముందు టెస్ట్ చేసుకుంటాం. అలాగే మనం అనాలిసిస్ చేయబోయేటప్పుడు ఇదంతా మిషన్ సరిగ్గా ఉన్నదా లేదా, ఒక్కొక్క ఎలిమెంట్కి జింక్ ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది. ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క పర్టికులర్ వేవ్ లెంత్ ఉంటుంది. జింక్, ఐరన్, మ్యాంగనీస్, కాపర్ ఇవన్నీ మనము చిన్నప్పుడు చదివాం కదా, అటామిక్ టేబుల్ అవన్నీ చదివాం కదా, అటామిక్ మాస్, వేవ్ లెంత్ అలా ఉంటుంది. ఇలా ఉండమ్మా నేను ముందు పీక్ ఇస్తున్నాను. ఒక నిమిషం పెట్టి ఇలా పీక్ ఇస్తే మళ్ళీ ఇక్కడ 13.9 దీనికి సేమ్ ఇక్కడ ప్రజెంట్ వేవ్ లెంత్ ఒక +/-0.50కి ఆటోమేటిక్గా ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది. 13.9 14 ఉంది. ఈ పీక్ కరెక్ట్గా స్ట్రైట్గా ఎలా ఉంది
మనకు అదే రాలేదనుకోండి దిగుడు దిగుడు కాదు దాని ఇష్టం వచ్చినట్టు వచ్చింది ఇలా 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 పిచ్చుకొచ్చి మనకి ఇట్లా పీక్ దీని పీక్. సో ఇది జింక్ పీక్ రెడీ అయిందన్నమాట. ఇట్లా ఒక్కొక్క దానికి మనం జింక్ ఐరన్ మ్యాగ్నెస్ కాపర్ ఇట్లా ఒక్కొక్క దానికి ప్రతి దానికి టెస్ట్ చేసుకోవాలి. ఆ పీకులు ప్రతి దానికి చేసుకోవాలి. ఫస్ట్ జింక్ పీక్ ఇచ్చేకన్నా కానీ మనం జింక్ ఎనాలిసిస్ స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ ఇవన్నీ నోన్ స్టాండర్డ్స్, ఇవన్నీ 0.2, 0.4, 0.6, 0.8 మన నోన్ స్టాండర్డ్స్ రెడీగా పెట్టుకుంటాం. ఎందుకంటే తక్కువ అంటే మన నేలలో జింక్ 0.60 కన్నా తక్కువ ఉంటే నేలలో జింక్ డెఫిషియన్సీ అన్నమాట. అందుకని మనం దానికి అనుగుణంగా 0.2, 0.4, 0.6, 0.8 స్టాండర్డ్స్తో మనం దొరుకుతాయి బయట. కానీ దానికి ఇంత క్యాలిక్యులేషన్స్ చేసుకుని మన స్టాండర్డ్స్ తయారు చేసి పెట్టుకున్నాం. వాటికి మనం ఇక్కడ ఇవన్నీ ఇదిగో చూసారు. మళ్ళీ ఇప్పుడు ఎనాలిసిస్ ఆన్ చేసుకుంటాం. ఎనాలిసిస్ ఆన్ చేసినప్పుడు ఇది ఆన్ చేసి ఇది కూడా ఆన్ చేశాను మేడం. ఇందాక ఇది కంప్రెసర్ అన్నమాట. ఎసిటిలిన్ గ్యాస్ వాడతాం. మన ఇంట్లో గ్యాస్ ఏంటంటే మనం వాడేది పెట్రోలియం గ్యాస్. దాని పేరు మన ఇంట్లో మీథేన్ గ్యాస్ CH4 దెన్ C2H2. ఇది ఎసిటిలిన్ సిలిండర్ వాడతాం. అదే మనకు ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి చూడండి, కానీ సేమ్ అలానే ఉంటుంది. అక్కడ బార్ ఉంటుంది చూడండి, జరగండి అది చూసారా, హాస్పిటల్ ఆక్సిజన్ సిలిండర్లు ఉంటాయి అట్లా ఉంటుంది అంట గ్యాస్ ఆ పైపు ఇదంతా. దీనిలో మనకు ఫ్లేమ్ వస్తుంది కదా, దీనిలో మనం ఇందాక DTP అని సమీక్షిస్తాం, డై ఇథిలిన్ ట్రై ఎమ్నో పెంటాఎసిటిక్ యాసిడ్ అనేది. దాని DTPలో కాల్షియం క్లోరైడ్, ట్రైథనాల్ అమైన్ TAE అని కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి. అవి కలిపి మనం షేక్ చేసుకుని పెట్టుకుంటాం. DTP సొల్యూషన్ రెడీ చేసి పెట్టుకుంటాం. చేసుకున్నాక మన సాయిల్ శాంపుల్లో 10 grams సాయిల్ శాంపుల్లో 20 ml ఈ DTP సొల్యూషన్ రెడీ చేసిన DTP సొల్యూషన్ని మనం వేసి షేక్ చేసి 2 hours షేక్ చేసి దాన్ని ఫిల్టర్ చేస్తాం. ఇందాక మన ఫిల్టరేట్ అని ఆ ఫిల్టరేట్ అయిన సొల్యూషన్ మనకి ఇక్కడ తీసుకొచ్చి పెడతారనమాట. ఇక్కడ ముందు మనం ఈ స్టాండర్డ్స్తో ఇవన్నీ కరెక్ట్గా ఉందా లేదా ఈ ఎలిమెంట్స్ అని చూసుకుని గ్రాఫ్ ఇచ్చుకుని క్యాలిబ్రేషన్ చేసుకుంటాం. చేసి రెడీ అయిపోయాక మనం ఇక్కడ శాంపుల్స్ ఉన్నాయి కదా, ఈ శాంపుల్స్ ఫస్ట్ క్యాలిబ్రేషన్ చేసుకుంటాం. ఇక్కడ ఇవన్నీ నోన్ రీడింగ్స్ అన్ని చేసుకుని అది తీసేసుకుని తర్వాత శాంపుల్స్ అని అడుగుతుంది. సో ఇక్కడ మన శాంపుల్స్ ఎన్ని చేయాలనుకున్నాం, 260 ఎట్ ఏ టైం 300 చేయొచ్చు, 200 మనం 290 నేను ఒకసారి చేస్తాను. అంతవరకు ఇచ్చేసేసి శాంపుల్స్ ఎంటర్ కొడితే అన్నీ వచ్చేస్తాయి. ఫీడ్ చేసుకుని తర్వాత ఒక్కొక్కసారి DTP సొల్యూషన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇక్కడ మనం ఇట్లా దీంట్లో పెట్టేస్తే మనకు ఈ ఐటమ్స్లో మనకి ఇక్కడ రీడింగ్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడ రీడింగ్ డిస్ప్లే కాన్సన్ట్రేషన్, ఈ కాన్సన్ట్రేషన్ మనకు డిస్ప్లే అయిపోతుంది. ఇవన్నీ తర్వాత మనం ప్రింట్అవుట్ తీసేస్తే మనకు వచ్చేస్తుంది. ప్రింట్అవుట్ అది ప్రింట్అవుట్ అయిన మొత్తం కలిపి మీకు వచ్చేస్తుంది. ఇదేంటంటే DTP సొల్యూషన్లో మనం షేక్ చేసి పెట్టుకున్నాక దీనిలో ఇందాక యాటమ్స్ ఇట్లా ఉంది కదా, ఇక్కడ ఈ సాల్వెంట్లో జింక్, ఐరన్, మ్యాగ్నెస్, కాపర్ కడిగి ఉంటాయి అన్నమాట. దీనిలో యాటమ్స్ గెట్స్ ఎగ్జైటెడ్ ఈ ఫ్లేమ్లో ఈ ఇవాపరేట్ అయిపోయి ఒక్కొక్క యాటమ్ ఒక్కొక్క పర్టికులర్ వేవ్ లెంత్ దాకా ఎగ్జైట్ అయిపోయి మళ్ళీ నార్మల్ స్థితికి సాలిడ్ స్టేజ్ వేపర్ అయిపోయి సాలిడ్ నుంచి మళ్ళీ నార్మల్ వేపర్ నుంచి మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తాను. అలా వచ్చినప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క పర్టికులర్ క్యారెక్టరిస్టిక్ వేవ్ లెంత్ ఎమిట్ చేస్తుంది. ఆ ఎమిట్ చేసిన ఎంత అన్నది ఎక్కువైతే ఎక్కువ ఎమిట్ చేస్తుంది. అంటే సాయిల్లో కనుక ఎక్కువ జింక్ ఉంటే ఎక్కువ ఎమిట్ చేస్తుంది, తక్కువ ఉంటే తక్కువ చేస్తుంది. దాన్ని బట్టి ఆ ఎంత అన్న దాన్ని బట్టి మనకి ఇక్కడ రీడింగ్ డైరెక్ట్గా నోట్ చేసుకుంటారు అనమాట. ఇది అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోఫోటోమీటర్. మనకు స్పెక్ట్రోఫోటోమీటర్ ఇట్లా ఉన్నట్టు ఇక్కడ లోపల ఇలా ఉంటుంది అనమాట. మనకి బీర్ ఆంబర్స్ లా అనేది అట్లా ఉండదు. ట్రాన్స్మిషన్ లాకు సంబంధించి ఉంటుంది. అవసరంలా. ఓకే సార్.